హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. అదేంటి అని అంటే, సో ఆల్మోస్ట్ ఎక్కువ మంది నా క్లయింట్స్లో సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను కాఫీ కానీ టీ కానీ ఆర్ డే టైంలో నార్మల్గా కూల్ డ్రింక్స్ కానీ అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ కానీ సో ఇట్లాంటివి నేను తీసుకోకుండా ఉండలేకపోతున్నాను మేడం. తీసుకోకపోతే నాకు హెడేక్ వస్తుంది, చిరాకు వస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. దానికి కారణం ఏంటంటే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ సో మన టీ, కాఫీ అంటే కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వీటన్నిటిలో కెఫిన్ ఉంటుంది. ఓకేనా, కొంచెం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ 250 ml ఆఫ్ కాఫీ తీసుకుంటే మనకి 120 mg ఆఫ్ కెఫిన్ వస్తుంది. ఇట్లా మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మన కెఫిన్ అనేది వస్తుంది అనమాట మన బాడీలోకి మనం తీసుకున్న తర్వాత. సో ఇది మీరు ఎవ్రీడే తీసుకోవడం వల్ల, ఓకేనా, ప్రతిరోజు తాగటం వల్ల సో మన బాడీ అనేది ఆ కెఫిన్కి అడిక్ట్ అయిపోతుంది, ఎక్కువ దానికి అలవాటు పడిపోతుంది. సో ఆ టైంకి మనం తీసుకోకపోతే ఏంటంటే మనకు హెడేక్ కానీ, చిరాగ్గా అనిపించడం కానీ, మూడ్ డల్ అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా అండి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది మన బాడీ అనేది. అండ్ స్టమక్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, మంట కానీ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యాంగ్జైటీ అంటే భయం కానీ, ఆందోళన ఇట్లాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, మనం తిన్న ఆహారంలో ఉన్న ఐరన్ని బాడీ అబ్జార్ప్షన్ చేసుకోదు. ఈ డీటాక్సిఫికేషన్ జరగాలి అని అంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఏం చేయొచ్చు మేడం, దీనికి రీప్లేస్మెంట్గా మనం ఏం చేయొచ్చు అని అంటే మా లైఫ్లో మేము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అఫ్రెష్ అనేది తీసుకుంటాం. హెర్బలైఫ్ న్యూట్రిషన్లో అఫ్రెష్ ఉంటుంది. సో ఎవ్రీడే మీరు ఎక్కడున్నా కూడా ఓకేనా, హాట్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో 4 క్యాలరీస్తో ఉంటుంది. ఓకేనా, చాలా అంటే హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ హెల్ప్స్తో ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి. ఇందులో ఓన్లీ 40 mg కెఫిన్ ఉంటుంది, హెల్తీ కెఫిన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో లోపల నుంచి బాడీని మంచిగా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. టీ, కాఫీ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. అండ్ కూల్ వాటర్లో తీసుకుంటే కూల్ డ్రింక్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో కాబట్టి న్యూట్రిషన్ యూజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ న్యూట్రిషన్ మన డైలీ లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో కోచ్ గైడెన్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఓకే, కోచ్ గైడెన్స్ మీకు కరెక్ట్గా లేకపోయినా, కోచ్ గైడెన్స్ లేకపోయినా కూడా మీకు రిజల్ట్స్ అనేది మీరు తీసుకోలేరు. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ కాల్స్ వస్తుంటాయి అండ్ యూట్యూబ్ కాల్స్ కూడా వస్తుంటాయి. నేను డిఫరెంట్ వెబ్సైట్స్లో నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను మేడం, ఇది ఎలా యూజ్ చేయాలి అని కాల్ చేస్తూ ఉంటారండి. ఇది చాలా రాంగ్ థింగ్. ఎందుకనంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ అనేది ఎలాంటి వెబ్సైట్స్లోనూ మన ప్రొడక్ట్స్ బయట ఎక్కడ పెట్టదండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో కోచ్ గైడెన్స్తో ఓకేనా, ఒక మెంబర్షిప్ ద్వారా కంపెనీ నుంచే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనేది కోచ్ గైడెన్స్లో మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు దేని గురించి అయితే మీరు కాల్ చేశారో కంప్లీట్గా డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇచ్చి మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్ని కరెక్షన్ చేసి దాంతోపాటు న్యూట్రిషన్ యాడ్ చేయడం ద్వారా మీరు రిజల్ట్స్ అనేది మీరు తీసుకోగలుగుతారు, మీరు అనుకున్న రిజల్ట్స్ అనేది మీరు పొందగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ యాడ్ చేసుకోవడంతో పాటు మీకు ఒక కరెక్ట్ కోచ్ కూడా ఉండాలండి. కరెక్ట్ కోచ్ ఉంటే మాత్రమే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే, సో మీరు హెర్బలైఫ్ న్యూట్రిషన్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఓకే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో నేను కోచ్గా ఉండి మీకు కంప్లీట్ గైడెన్స్తో పాటు మీరు అనుకున్న రిజల్ట్స్ మీరు ఎలా తీసుకోవాలనేది నేను గైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు హెర్బలైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బాయ్.